హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, మస్తు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇప్పుడే పూజ అయింది. ఈరోజు అయితే శ్రీరామనవమి కదా, పూజ అయితే చేస్తాను. ఇంకా టీ అయితే ఇచ్చాను మా ఆయనకి. మా ఆయన నేను టీ అయితే తాగుతున్నాము. శ్రీరామనవమి స్పెషల్ అండి. ములంకాడ, వంకాయ, కాబూల్ బఠానీ రాత్రి నానబెట్టాను. కాబూల్ బఠానీ అలాగే పులిహార కాడ బఠానీ అయితే నానబెట్టాను. ఇది గ్రీన్ బఠానీ. పులిహార ఈరోజు స్పెషల్ ఏంటంటే మరి ములంకాడ, కాబూల్ బఠానీ, వంకాయ అలాగే పులిహార. రాత్రికలగా తిన్నానండి. మేము ఈరోజు ఒంటిపూట రాత్రికి టిఫిన్ అయితే చేస్తాను. ఉల్లిపాయ చాలు కదా, సరే. అల్లం కానీ ఎల్లుల్లిపాయలు లేట్ అయ్యో కదా. వంకాయ అయితే కోస్తానండి. ఇవి రాత్రి నానబెట్టిన కాబూల్ బఠానీ. పులిహారకి అయితే ఇంకా రెడీ చేయలేదు, పులిహారకి రెడీ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను మా ఆయన. కర్రీ అయితే చేస్తున్నాడు అమ్మా. ఇంకా పక్కన రైస్ అయితే వండుతున్నారు. అమ్మ రైస్ అయితే వండుతుంది. ములంకాడ కాబూల్ బఠానీ. మా చెల్లి వాళ్ళ బాబు అయితే వచ్చారు. మా ఆయన వచ్చేసి పులిహారకి అయితే మెంతులు, కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు అయితే ఫ్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ ములంకాడ, కాబూల్ బఠానీ, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ అయితే స్మెల్ అయితే బాగుంది. ఇంకా పులిహోరలోకి కర్రీ అయితే చేసేస్తున్నాము. అలాగే ఇది అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చికరివేపాకు అండి. ఇవి అన్నంలోనైతే రైస్లోనైతే కలిపేస్తాను. ఇవి పచ్చివే. ఇది తాలింపు వేస్తాను. పోపులు, శనగపలుకులు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, గ్రీన్ బఠానీ, పచ్చెనగపప్పు అండి. ఇది పులిహోరకి అండి. ఇంకా దగ్గరికి అవ్వాలి. ఇది చింతపండు రసం అయితే వేసాను. అలాగే గ్రీన్ బఠానీ, దీంట్లో చూడండి శనగపలుకులు అన్నీ అయితే వేసాను. ఇది దగ్గరికి అయితే అవ్వాలి. దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్గా అయితే కనిపించాలి. ఆయిల్ చింతపండు పొళ్ళంతా బాగా మగ్గాలి. ఇక్కడైతే రైస్ అయితే తీస్తున్నాము. రైస్ తీసి ఇంకా ఇందాక ఇదిగోండి, నేనైతే దంచి పెట్టుకున్నాను. మెంతులు అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు కొంచెం. ఇవైతే రైస్లో కలిపేస్తానండి. అన్నీ పచ్చివే కలుపుతాను. బాగుంటుందండి. గుళ్ళో చేసిన పులిహోరలాగా వస్తుంది. చాలా బాగా ఎక్కువ కలపద్దు. చూడండి, ఇలాగైతే నూనె సపరేట్ అవుతుంది. చూడండి, ఇలాగ ఆయిల్ మనకి కనిపించాలి. పులుపు అంతా దగ్గరికి అయితే ఇంకాలి. ఇంకా ఆయిల్ అయితే కనిపించాలి. పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి. చూసారు కదా, అంతా ఆయిలే. ఇదిగోండి, పులిహోర అయితే చేసేస్తుంది మా అక్క. మమ్మకి పులిహోర అయితే కలుపుతున్నామండి. నేను పులిహోర అయితే బాగా కలుపుతాను. నేను చాలా బాగా కలుపుతాను పులిహోర. చూడండి, ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ అండి. సేమ్ గుళ్ళో చేసిన పులిహోర లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సూపర్ సూపర్ పులిహోర.
మీకు ఎవరికైనా ప్రసాదం కావాలంటే ఇంటికైతే వచ్చేయండి. చాలా ఇద్దరు కలుపుతున్నాను పులిహార ఇది సూపర్ ఉంటుంది. చిన్న తించూడు ఎలాగొందో తించూడు. అగోండి ముందే ఉంటుంది తినడానికి. ముందు చేయగానే ముందే తినద్దు కొంచెం. ఇగోండి పులిహోర మొత్తం మా అక్క అయితే తినద్దు. ఇదంతాను తినగలదు మా అక్క. ఆపినా పులిహోర అయితే కలిపిసామండి. ఇంకా భోజనాలు అయితే అయిపోతున్నాయి. చిన్న కూర ఎలాగుందానా? ఇది కూర బాగుందని కూర నాకుతున్నాడండి. ఇదైతే పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు వరకు వడగళ్ళ వర్షం అయితే పడ్డది. నేనైతే బట్టలు అయితే ఉతికాను. వర్షం పడదానికి ఇంకా పొలం వచ్చేటప్పుడు బట్టలు ఎత్తుకాను. చూడకరా చైతన్య బట్టలు ఉతికిన బట్టలకి నేనే రాను. వేపిన పప్పు శనగపలుకులు చట్నీ. ఇది పెసరట్లలోకి. ఇది వచ్చేసి పెసరట్లకి పెసలు అయితే రుబ్బేసాము. పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేసి అయితే రుబ్బాము పెసరట్లు. అలాగే తెల్లవారు చేసిన చపాతీ అయితే 2 ఉండిపోయినాయి. ఈరోజు తినలేదు, ఒంట్లో బాగాలేదని. శనగపలుకుల చట్నీ అందరికీ కదా చట్నీ అయితే చాలదనేసి ఎక్కువే చేస్తున్నాము. మా ఆయన అయితే వేడివేడి పెసరట్లు అయితే వేసుకుంటున్నారండి. చెప్పాను కదా పెసరట్లకి ఈరోజు రుబ్బామనేసి ఉల్లిపాయ వేసుకొని పెసరట్లు అయితే వేస్తున్నారు. ఇంకా అలాగే పెసరట్లోకి ఉప్మా అండి. పెసరట్టు ఉప్మా బాగుంటుంది అనేసి ఇంకా పెసరట్టు ఉప్మా. ఇది శనగపలుకుల చట్నీ అండి. ఇందులో అయితే ఎక్కువ అయితే వాటర్ అయితే కలపలేదు. మాకు చట్నీ వచ్చేసి ముద్దగా ఉండాలి, అందుకే ఇలాగా ముద్దగా ఉంచాం చట్నీ. పెసరట్టు ఉప్మా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు భోజనాలు చేసేయడమే. టైం 9:30 అయితే అయిపోయింది. అమ్మ లేదమ్మా.